అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఈరోజు మనం ఒక వెరైటీ చికెన్ చేసుకుందాం. దాని పేరు నల్ల నువ్వులు తెల్ల కోడి. దానికి అరకిలో బోన్లెస్ చికెన్ని తీసుకొని శుభ్రంగా కడిగి బౌల్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 కప్పు పెరుగు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్ వేసి కలుపుకోవాలి. సగం చెక్క నిమ్మరసం కూడా వేసి కలుపుకొని అరగంట నుండి గంట పాటు పక్కన పెట్టుకోవాలి. పెరుగు, ధనియాల పొడి వీటితో పాటు నిమ్మరసం కూడా వేయాలి. నేను మర్చిపోయా కాబట్టి మళ్ళీ వేస్తున్నాను. స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 1 మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేగాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి కాస్త వేయించి కొంచెం నీరు వచ్చాక మూత మూసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చికెన్లో వచ్చిన నీటితోనే ఉడికిపోతుంది. పెరిగే పిల్లలకు చికెన్ బూస్ట్ లాంటిది. చికెన్లోని ప్రోటీన్స్, అమైనో యాసిడ్లు పిల్లలు పొడవుగా మరియు శక్తివంతంగా పెరగటానికి సహాయపడతాయి. చికెన్ ఉడికేలోపు దీనికి కావాల్సిన నువ్వుల పొడి తయారు చేసుకుందాం రండి. మిక్సీ జార్ తీసుకొని 1/2 కప్పు నల్ల నువ్వులను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పౌడర్లోకి కొంచెం నీళ్లు పోసి చికెన్ పేస్ట్లా తయారు చేసుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి. చికెన్ ఎంతవరకు ఉడికిందో చూద్దాం రండి. నీరంతా దగ్గర పడ్డాయి కదా. చికెన్ కూడా 90% ఉడికిపోయింది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న నువ్వుల మిశ్రమం వేసి బాగా కలుపుకొని మూత మూసి మరో 5 నిమిషాలు మగ్గించుకోవాలి. చూడండి, నువ్వుల మిశ్రమం చికెన్ ముక్కలకంతా బాగా పట్టుకొని నల్లగా అయ్యింది కదా. నల్లగా అయ్యిందని ఫీల్ అవ్వకండి, రంగు కాదండి, రుచి చూడండి. అంతే అండి, బ్లాక్ చికెన్ రెడీ. ఎప్పుడూ ఒకేలా తిని బోర్ కొట్టిందా? అయితే ఒకసారి తప్పక ఇలా ట్రై చేసి చూడండి. నువ్వులలో కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రోజు ఏదో ఒక రూపంలో నువ్వులను తీసుకుంటే ఆరోగ్యం మన సొంతం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ like, share and subscribe to my channel. Thank you.